నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి ఈ ఆటలో అరటి పండయింది ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, సరే. దెన్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు జరిగిందంతా కూడా రేపు రాజకీయంగా ఏ పార్టీకి మైలేజ్ ఇవ్వబోతోంది? ఈ మూడు అంశాల గురించి ఈ ఎపిసోడ్లో మాట్లాడదాం. అందులో నిన్న ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో నెంబర్ 1, ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తన రాజీనామాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు, సరిగ్గా 2 గంటల 25 నిమిషాలకి. అందులో ఆయన ఏం చెప్పారు? ఇది తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇందులోకి దేశ వ్యతిరేక శక్తులు వచ్చే అవకాశాలు ఉంటాయని, దేశ భవిష్యత్తు అలాగే విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, అప్పటికే సిజేపీ ప్రధాన డిమాండ్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం వరకు వీళ్ళ చర్చలు మొదలయ్యే సమయానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేశారు. కాబట్టి ఒక్కసారి అలా మీటింగ్లో కూర్చున్నారు 4 గంటల సమయంలో. ఆ తర్వాత ఇద్దరు కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డా ఇద్దరు అటువైపు నుంచి, సిజేపీ నుంచి మొన్న ఎవరైతే మీటింగ్లో ఉన్నారో సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంగా, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వీళ్ళు ఒక సమావేశం జరపడం, ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. అందులో వాళ్ళు మంచిగా నవ్వుకున్నారు, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళు కూడా పెద్దలు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని పిల్లల్లాగానే చూశారు. వీళ్ళు కూడా ఎంతో కొంత గౌరవాన్ని చూయించారు ఇద్దరి మీద కూడా. అంత సంయమనంగా కూల్గా మొత్తానికి క్లోజ్ అయిపోయింది ఆ ప్రెస్ మీట్తో. మరి ఇంకొకసారి సమావేశాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధాన ఎజెండా అనేది కంప్లీట్ అయింది కాబట్టి మిగతా అంశాల మీదకి వీళ్ళు వెళ్తారు. ఇది నెంబర్ 2. ఇక నెంబర్ 3, అభిజిత్ డిప్కే. ఇతడే సిజేపీని ఆన్లైన్లో స్టార్ట్ చేసిన వ్యక్తి. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలియగానే స్టేజ్ మీద ఎగిరి గంతేసి, స్టేజ్ మీద మోకాళ్ళ మీద వంగి, ఇక స్టేజ్ని గుద్దుకుంటూ తను ఆనందంతో అరుసుకుంటూ భావోద్వేగానికి గురవుతూ ఉన్నాడు. ఇక ఇది చూసిన వాళ్ళందరూ కూడా అభిజిత్ 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 అని అరుస్తూ ఉన్నారు. ఇక ఇది చూసి అతడు వెంటనే ఆ పక్కనున్న మైక్ తీసుకొని అతడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ప్లీజ్ దయచేసి నన్ను హీరోని చేయకండి, వీ హ్యావ్ డన్ ఇట్ అని చెప్పాడు. అలాగే జుక్తీ హై దునియా జుకానా వాలా చాహియే అని చెప్పాడు. జుక్తీ హై దునియా జుకానా వాలా చాహియే అంటే లొంగదీసేవాడు గనక ఉంటే ప్రపంచం ఖచ్చితంగా లొంగుతుంది అని. అంటే ఎవరినైనా లొంగదీయొచ్చు ప్రపంచం ముందు, అలాంటి వాడు సమర్థుడు ఉండాలని. అంటే ఆ సమర్థుడిని తానే అని చెప్పినట్టో ఏమో తెలియదు. అలాగే ఫస్ట్ వికెట్ డౌన్, ఇక నెక్స్ట్ టార్గెట్ స్టార్ట్ అన్నాడు. సో ఫస్ట్ వికెట్ డౌన్ అంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో తమ సక్సెస్, తమ వికెట్ అనేది మేము పడగొట్టాం, ఇక నెక్స్ట్ వికెట్లు ఉన్నారు అనేది అక్కడ ఒక రకంగా అనౌన్స్ చేశాడు. అదేవిధంగా క్యాండిల్ మార్చ్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ సాయంత్రం ఎవరైతే మరణించిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి చేయాలన్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వల్ల ఇక్కడ మరణించిన వాళ్ళైతే ఎవరూ లేరు. అయినా సరే మేము చేస్తాము అంటే కనుక పక్క రాష్ట్రాల కోసం చేస్తామంటే చేసుకోవచ్చు, ఇక అది వేరే విషయం. సో మొత్తానికి నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ ఈ 3 అన్నమాట. ఈ 3 రకాలుగా నిన్న జరిగింది. ఇక ఇప్పుడు చెబుతాను వినండి. అసలు ఈ సిజేపీ పుట్టడానికి ఆన్లైన్లో గల కారణం ఏంటి? సరిగ్గా నీట్ ఎగ్జామ్ మే 3, మే 7 ఈ 2 తేదీల్లో జరిగింది. అందులో మే 3న జరిగిన పేపర్ అనేది లీక్ అయింది అన్న వార్తలు బీహార్లో లీక్ అయ్యాయి. కాబట్టి అక్కడి నుంచి ఇక పుకార్లుగా మొదలవుతూ వచ్చాయి. ఇక ఆ తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది. మే 15న దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనౌన్స్ చేశారు. అది లీక్ జరిగిన మాట వాస్తవమే, ఎగ్జామ్ని రద్దు చేస్తున్నాము అని అనౌన్స్ చేసేశారు. ఎందుకంటే అన్ని రకాలుగా దాన్ని నిర్ధారించుకున్న తరువాత ఎవరైనా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి 15 రోజుల సమయంలోనే అంతా ఇచ్చారు. సిబిఐకి కూడా అటాచ్ చేస్తున్నామన్నారు. ఒకళ్ళు అరెస్ట్ కూడా జరుగుతుంది అనేది మే 15నే అని చెప్పేయడం జరిగిపోయింది. అయితే సిజేపీ 16వ తారీఖున పుట్టింది. అంటే ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన దానికి వ్యతిరేకంగా పుట్టలేదు. ఏదో సందర్భంలో ఏదో కేసుకు సంబంధించి మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత గారు ఆయన ఇక్కడున్న యువత ఎలా తయారు అంటే బద్ధకంగా, కొన్ని విషయాల్లో చాలా బద్ధకంగా తయారయ్యారు, బొద్దింకల్లాగా కాక్రోచ్లాగా తయారయ్యారు అన్నారు. ఇక ఆ మాటను తీసుకొని మేము కాక్రోచ్లం అన్నారు కదా, మేము కాక్రోచ్ పార్టీ అనేది పెడతామని ఆన్లైన్లో సరిగ్గా మే 16న ఈ అభిజిత్ డిప్కే పార్టీ లాగా పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత సరిగ్గా 2 రోజుల్లోనే, గంటల వ్యవధిలోనే బీజేపీ అకౌంట్ను కూడా దాటిపోతోంది సిజేపీ అని ఒక పెద్ద దుమారం లేపారు. ఇక ఆ విధంగా ఇక ఏ విధంగా వెళ్ళింది, అసలు ఆ అకౌంట్లు ఎవరు వచ్చారు ఏంటి, ఇదంతా వేరే విషయం జరిగింది. ఇక సరిగ్గా ఇదంతా జరుగుతూ ఉండగానే వీళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ విషయాన్ని టేకప్ చేసి అన్ని రాష్ట్రాల్లో మేము ఆందోళన చేస్తామన్నారు. వాళ్ళ ఆందోళనలు అలా సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ జూన్ 21న ఎగ్జామ్ పెట్టారు. జూలై 19న రిజల్ట్ కూడా వచ్చింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు అయిపోయాయి. ఇక జూన్ 28న వీళ్ళు మొట్టమొదటిసారిగా ఇదే జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి ఇక అక్కడే ఉన్నారు. అనేక రకాలుగా అనేక మందికి అక్కడ నుంచి పెరుగుతూనే ఉన్నారు. సంఖ్య పెరుగుతూ ఉంది జంతర్ మంతర్ దగ్గరికి. సరిగ్గా 4 వారాలు. మళ్ళీ జూలై 20వ తారీఖున
దీన్ని చెలో సంసద్ అని అందరికీ పిలుపునిచ్చారు, అంటే చెలో పార్లమెంట్ అని. మరి పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు రానివ్వలేదు, ఎందుకు వాళ్ళని కొడతారు అని చెప్పి మరి రాహుల్ గాంధీ, ప్రియాంక మోడీ నివాసం దగ్గరికి వెళ్ళి హడావుడి చేశారు. ఇదంతా 20వ తారీఖున జరిగింది. మొత్తానికి సరిగ్గా 5 రోజుల్లోనే ఈ కథ కంచికి వెళ్ళింది, పరిసమాప్తం అయ్యింది. నీటి విషయంలో కేంద్రం ఒక రకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, అలాగే సిజేపీ అడిగిన డిమాండ్స్ అన్నిటికీ కూడా కేంద్రం ఒప్పుకోవడంతో ఇది ప్రస్తుతానికి క్లోజ్ అయ్యింది. ఇక ఇప్పుడు చెబుతాను వినండి. ఈ ఎపిసోడ్లో గెలుపెవరిది, ఓటమెవరిది, అసలు ఇది ప్రశ్నే కాదంటాను నేను. ఎందుకంటే 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్ని పేపర్ లీక్లు రాష్ట్ర స్థాయిలో జరిగాయి, కేంద్ర స్థాయిలో జరిగాయి, ఇబ్బడి ముబ్బడిగా జరిగాయి. ఇక దానికి సంబంధించిన అధికారుల్ని వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఆనాటి కాంగ్రెస్ అధికారంలో ఉన్న, ఆ తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న, ఆ విధంగానే ముందుకు వెళ్లారు. కానీ దీనిని దేశవ్యాప్తంగా ఒక ఎగ్జామ్ లీక్ని తీసుకొని ఇంత పెద్ద ఆందోళన అనేది జరగలేదు. ఇది చరిత్రలో చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆందోళనని తొక్కి పట్టకుండా, ఈ ఆందోళనని పక్కదారి పట్టించకుండా ఏకంగా ఇదే విద్యాశాఖకు సంబంధించిన ఒక మంత్రి తన రాజీనామా సమర్పించడం కూడా చరిత్రలో జరగలేదు ఈ 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అని నేను చెబుతా. కాబట్టి ఇది ఒక ప్రశ్నే కాదు. ఇక దీన్ని ప్రభుత్వ పరాజయం అని ఒకవేళ ఎవరైనా అన్నా, ఈ పిల్లలకి భయపడి మోడీ అండ్ టీం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారు అని ఒకవేళ ఎవరైనా అన్నా, నేను చెబుతున్నాను వారికి రాజకీయ పరిపక్వత సరిగ్గా లేదు అని అంటాను. రాజకీయ పరిపక్వత సరిగ్గా లేదనే అంటాను. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీ 0 నుంచి మొదలైంది, 0 నుంచి మొదలైంది బీజేపీ భారతదేశంలో ఒక రకంగా పడి లేసే కెరటంలాగా మొదలైంది. ఎన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చిందో తమకి, ముఖ్యంగా మోడీ అండ్ టీంకి మాత్రమే తెలుసు. అలాగే ఎన్నిసార్లు ఈ 12 ఏళ్లలో సిఐఏ కుట్రలు, విదేశీ కుట్రలు, పాకిస్తాన్ కుట్రలు, ఎన్ని విషయాలను భగ్నం చేసుకుంటూ ఈనాటి వరకు ఇక్కడి వరకు చేరుకున్నారో ఆ పార్టీకి, ఆ వ్యక్తులకు తెలుసు. అలాంటిది ఈ పిల్లలు చేసే ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచడం నిమిషాల్లో పని ఒక్కసారి ఊహించుకోండి. అయినా సరే అలా తీసుకోలేదు. స్వచ్ఛందంగా ఒక ఆందోళన వచ్చినప్పుడు దాన్ని స్వాగతించారు. పర్మిషన్స్ కావాలంటే పర్మిషన్స్ ఇచ్చారు. వాళ్ళు అక్కడ కూర్చుంటామంటే కూర్చొని ఇచ్చారు. వాళ్ళు ఎన్ని తిట్టినా భరించారు. ఆఖరికి వాళ్ళు మీదకు వస్తుండా ఆ రకంగా పార్లమెంట్ మీదకి వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రమే లాఠీచార్జ్ చేశారు. కానీ అప్పటి వరకు ఏ రాష్ట్రాలు కూడా వాళ్ళకి వ్యతిరేకత కనబరచలేదు. ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళు ఆందోళన చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. ఈ 2 నెలల్లో సిజేపీ అని సిజేపీకి మద్దతు ఇచ్చే వాళ్ళు భారతదేశాన్ని తిడుతున్నా, సీతమ్మని తిడుతున్నా, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇక కొత్తగా ఉత్సాహం వచ్చినట్టుగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ లాంటి వాళ్ళు, కొత్త యూట్యూబర్స్, సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగుతున్నా, అన్నింటినీ చూస్తూ అన్ని రకాలుగా భరిస్తూనే ఇక్కడ వరకు తీసుకున్నారు. ఇదే ప్రజాస్వామ్యాన్ని పాటించింది కాబట్టి బీజేపీ సంయమనంతో ఉంది అంటాను. దీనికి రాజకీయ పరిపక్వత లేని వాళ్ళు ఇది ఓటమి, ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం తగ్గింది అని మాట్లాడుతున్న వాళ్ళకి అర్థం కావాలి. అలాగే నేను ఇప్పుడు చెబుతున్నాను చూడండి, ఇది ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తులో మైలేజ్ కాబోతుందో నేను చెబుతా. ఇంతకుముందు నేను చెప్పాను కదా, జుక్తీ హై దునియా జుకానా వాలా చాహియే అని. అంటే ఈ లొంగ తీసుకునేవాడు, తలదించేవాడు ఇప్పటి వరకు లేడు అని ఏకంగా అభిజిత్ డిప్కే అనౌన్స్ చేసేశాడు. అంటే రాహుల్ గాంధీ లొంగ తీసేవాడు కాదు అనే కదా. నిన్నటి నుంచి సమాజంలో, భారతదేశంలో ఏం నడుస్తుంది? సిజేపీ పిల్లలు బెస్టా, ఈ అభిజిత్ డిప్కే అండ్ ఈ కాక్రోచ్ పిల్లలు బెస్టా అనేది జరుగుతోంది ఇప్పుడు. అలాగే బీజేపీ చేతిలో ఏముంటుందో కూడా నేను చెబుతా. ఒకే దెబ్బకి 2 పిట్టలు పడతాయి. ఏంటవి? ఆప్ అండ్ కాంగ్రెస్. ఈ 2 పిట్టలు ఒకే దెబ్బకి పడిపోయినట్టే. ఈ రోజు సిజేపీ ప్రత్యామ్నాయంగా మారబోతుందా? బీజేపీ వర్సెస్ సిజేపీగా యుద్ధం మొదలవబోతుందా? జరిగిన పరిస్థితులు, పరిణామాలు, కేంద్ర మంత్రులు ప్రెస్ మీట్ లో వాళ్ళిద్దరికీ ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్, ఇదంతా చూస్తుంటే గనక ఇప్పుడు దీనికి కారణం ఏంటో ఇప్పుడు చెబుతా. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే దొంగ పనులు, వెనకుండి ఆడించే ఆటలు అవేవైతే ఉంటాయో దాని కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా ఘోర వైఫల్యాలను చెందుతూ ఉంది. రాహుల్ గాంధీ తాను ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ప్రధాని కాలేను అని కన్న కలలకి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని ఏదో చేయబోతున్నాడు కదా. ఇదే అసలు దెబ్బయింది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఎవరినైతే అడ్డం పెట్టాడో వాళ్లే హీరోలుగా మారారు. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే చేసేది ఇదే. దీని కారణంగా ఏమైందో తెలుసా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని అడ్డం పెట్టి ఏం చేద్దాం అనుకుంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన మమత ఆ విధంగా చేశారు. డిఎంకే తమిళనాడులో డిఎంకే విషయంలో కూడా డిఎంకేని అడ్డం పెట్టుకుని ఏదో చేద్దాం అనుకుని ఇన్నాళ్ళు వాడుకొని డిఎంకే వీలు కాలేదు కాబట్టి వెంటనే విజయ్ పార్టీకి వెళ్ళిపోవడంతో అక్కడ దెబ్బయింది. అదేవిధంగా కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ఎవరికైనా సరే మద్దతు ఇచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడమే. ఆ పార్టీ ద్వారా అక్కడ ఎన్సీపీ లాంటి పార్టీ కూడా అంతే. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కాంగ్రెస్ ఎవరినైతే అడ్డం పెట్టుకొని
రాజకీయం చేయాలనుకుంటుందో, ఎవరి కోసమో మేము రాజకీయం చేస్తున్నాం కానీ మా కోసం కాదు అని చూపించే విధానం ఉంటుంది చూడండి, దాంతో దెబ్బపడుతుంది. కానీ బీజేపీ అలా చేయదు. బీజేపీ రాజకీయంగానే చేస్తుంది, రాజకీయమే చేస్తున్నానని చేస్తుంది, తన కోసమే చేస్తుంది, బీజేపీ గెలవడానికే చేస్తుంది. కానీ కాంగ్రెస్ లాగా ఇక్కడ వేరే పార్టీ కోసం మేము నిలబడినట్టుగా, వేరే సమస్య కోసం నిలబడినట్టుగా ఇదేదో సినిమా చూపించే విధానం ఉంటుంది చూడండి. దానివల్ల ఈ మధ్యలో ఎవరినైతే అడ్డు పెడుతుందో వాళ్లే ఈ కాంగ్రెస్ ఇమేజ్ని, కాంగ్రెస్ ఓట్లని అన్నింటినీ కూడా తీసుకొని కాంగ్రెస్కి పంగనామాలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆపు విషయంలో కూడా అదే జరిగింది. ఆపు నిజానికి కాంగ్రెస్ టైంలో పుట్టిన ఒక పార్టీ, అక్కడ బీజేపీని కొట్టడానికి బాగానే ఉపయోగపడుతుంది అనుకొని ఆపుకి ఆశ్రయం ఇచ్చింది. అదే ఆప్ ఏం చేసింది, కాంగ్రెస్ని లేకుండా చేసింది అదే ఢిల్లీలో. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్లోకి వెళ్ళి కూర్చొని అక్కడ ఆప్ రాజ్యం వెళుతుంది. సో మొత్తానికి రాహుల్ గాంధీ కానీ, అంతకుముందు సోనియా గాంధీ కానీ, ఎవరైనా సరే వాళ్ళు చేసే రాజకీయం, కాంగ్రెస్ రాజకీయం ఎంత దరిద్రంగా ఉంటుందో అంత దరిద్రంగా ఉంటుంది. ఆఖరికి ఇదే తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ కూడా మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంకే కదా వైసీపీకి వెళ్ళింది. ఇక ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు లేదంటే ఆ సమాజంలో ఉన్న మార్పులు, కష్టాలు, లేదంటే ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులకి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, అవి మాత్రమే కాంగ్రెస్ సీఎంలను చేశాయి నిజానికి. అక్కడ కేరళలో చూసుకున్నా, అక్కడున్న లోకల్ పరిస్థితులు, అక్కడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకతే. ఇక్కడ కూడా కేసీఆర్ గారి మీద కోపమే రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మారింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇమేజే కాంగ్రెస్ లో ఆయన సీఎం చేసింది తప్ప ఇక్కడ రాహుల్ గాంధీ గెలవాలి, రాహుల్ గాంధీ నిలబెట్టుకోవాలి అని ఎవ్వరు తెలంగాణలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా అసలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఆ స్థాయికి ఏనాడో వదిలేసింది కాంగ్రెస్ క్యాడర్. ఆఖరికి కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ కూడా రాహుల్ గాంధీ ఒక పిఎం అభ్యర్థి అని ఊహించుకునే పరిస్థితుల్లో లేరు. నిజానికి ఇది ఆ పార్టీలో ఉన్న పెద్ద సీనియర్ నాయకులంతా మల్లగుల్లాలు పడుతున్నది, లోపల మదన పడుతుండడానికి కారణాలు ఇవి. ఎప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా ఇది ఇలా చేస్తుంటేనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పిల్లల్ని కొట్టారు అని చెప్పి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసిన రాహుల్ గాంధీ అక్కడి వరకే తన పని అయిపోయింది. ఇక ఇప్పుడు చెప్పండి, అభిజిత్ డిప్కే సీజేపీ నుంచి కనబడతాడా? ఈ ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ కనబడతాడా? అలాగే కేజ్రీవాల్ కనబడతాడా? ఏదైతే తాను ఒక రాజకీయం చేయడానికి, ఒక పార్టీని లేకుండా చేయడానికి పని చేయకూడదు. నీ పార్టీ ఎదగడానికి పని చేయి, కానీ ఇంకో పార్టీని తొక్కడానికి పని చేసినప్పుడు ఏమవుతుంది? భస్మాసుర హస్తం అవుతుంది. కాంగ్రెస్ మోడల్స్ ఆపరేండి అంతా ఈ విధంగానే ఉంటుంది. అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా అయినా, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా, మహారాష్ట్రలో ఎన్సీపీ శరద్ పవార్ అయినా, ఇక అలా చూసుకుంటే చాలా మంది ఉంటారు ప్రతి రాష్ట్రంలో కూడా. ఎవరినైతే అడ్డు పెట్టుకొని తాను రాజకీయం చేద్దాం అనుకుంటుందో ఆ అడ్డుపడ్డ వాళ్ళే మేక్ అవుతారన్నమాట కాంగ్రెస్ పార్టీకి. ఇక ఈ విధంగా మొదలు పెడితే ఒక ఆప్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఢిల్లీలో కాంగ్రెస్ ఎందుకు ఆప్ను పెంచి పోషించింది? బీజేపీకి ఓట్లు వెళ్ళకూడదు కాబట్టి. అదేమైంది, బీజేపీ వ్యతిరేక ఓటు అంతా నిజానికి కాంగ్రెస్కి వెళ్ళాలి. దాంతో ఏమైందంటే ఆప్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కూడా ఆపుకు పడడం వల్ల ఢిల్లీలో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ వెళ్ళాడు. ఇక ఆ తర్వాత అక్కడ అసలు కాంగ్రెస్నే లేకుండా తొక్కి పట్టేశాడు. మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, అతడు చేసిన మమతా కానీ, కేజ్రీవాల్ కానీ, వీళ్ళు చేసిన పాపాలు శాపాలయ్యి ఏ విధంగా తగిలాయి అంటే లిక్కర్ స్కాము, సిఐఏ, అలాగే ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి, రాక్ ఫెల్లర్ నుంచి, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి నిధులు ఎందుకు వచ్చాయి? ఖలిస్తాన్ ఉగ్రవాదులతో మంతనాలు, ఖలిస్తాన్ ఉగ్రవాదులతో తాను మీటింగ్స్, అనేక రకాల చర్చలు జరుపుకుంటూ దేశాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు కేజ్రీవాల్. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళిన తర్వాత, ప్రజలకు అసలు విషయం అర్థమైన తర్వాత ఊడ్చిపెట్టారు. ఏ ఢిల్లీలో అయితే చీపురు పట్టుకొని నేను చీపురు పట్టుకుంటా అని తిరిగాడో ఆ చీపురుతోనే ఒక రకంగా కేజ్రీవాల్ని మొత్తం ఢిల్లీ ప్రజలు ఊడ్చిపెట్టారు. ఆఖరికి ఈ చీపురు చూసి రాష్ట్రాల్లో చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి ఇదే చీపురులు పట్టుకున్నారు. ఇదే తెలంగాణలో కూడా ఉద్దండ రాజకీయ నాయకులు ఆ చీపురు పట్టుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యారు, చీపురులు తగిలించుకొని వెళ్ళారు. ఆఖరికి కిరణ్ బేడి లాంటి వాళ్ళు కూడా నిజానికి ఆప్ పార్టీ పెట్టినప్పుడు ఈ లోక్పాల్ బిల్ విషయంలో ఈ పార్టీ మొదలైంది. అన్నా హజారే లాంటి వ్యక్తులని ముందు పెట్టి వాళ్ళని మింగేశాడు కేజ్రీవాల్. కిరణ్ బేడి లాంటి ఒక ఐఏఎస్ సిన్సియర్ ఆఫీసర్ని ముందు పెట్టి ఆమెను కూడా మింగడానికి ట్రై చేస్తున్న సమయంలో అతడు అన్నా హజారే ఇతడు ఒక పెద్ద దొంగ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే కిరణ్ బేడి కూడా దూరం జరిగారు. కానీ రాజకీయం మాత్రం తాను తీసుకొని ఇక దేశాన్ని నేలడానికి నేను సిద్ధమవుతున్నాను, ఇంకేముంది రాహుల్ గాంధీనే కాంగ్రెస్నే తొక్కేశానంటే ఢిల్లీలో ఇంక నాకు అడ్డు లేదు అనుకున్నాడు. కానీ
కర్మ వదలదు. ఈ విధంగానే ఆయన ముంచిన వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. చాలామంది ఈ తెలంగాణ నుంచి చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా చీపురులు పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ చీపురుతోనే ఆ కేజ్రీవాల్ని ఢిల్లీలో ఊడ్చిపెట్టారు అని తెలిసిన తర్వాత ప్రస్తుతానికి ఆగారు. ఇక నెక్స్ట్ ఉంది పంజాబే. మమతా విషయంలో కూడా అదే, అధికారంలోకి వచ్చాం కదా, రాజ్యాధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టుగా దేశ వ్యతిరేక శక్తులుగా మారి దేశానికి నష్టం కలిగించేలాగా ఉంటే ఖచ్చితంగా పామై కాటేస్తుందన్నమాట వీళ్ళు చేసే పాపాలే. ఈ విధంగానే జరిగింది. ఇక ఆఖరికి ఇప్పుడు కూడా ఈ సీజేపీని తయారు చేసే విధానంలో కూడా నీట్ ఎగ్జామ్లో కూడా తనకు తాను డైరెక్ట్గా రాకుండా ఈ పిల్లల్ని అడ్డం పెట్టుకొని రాహుల్ గాంధీ ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది కూడా బూమ్రాంగ్ అయింది పాపం ఆయనకి ఒక రకంగా. ఎందుకంటే విత్-ఇన్ అవర్స్లోనే ఈ విషయం బయటకు ఎస్టాబ్లిష్ అయింది. ఇది పూర్తిగా బూమ్రాంగ్ అయింది. దీన్ని మొత్తాన్ని కూడా సీజేపీ తన ఖాతాలో వేసుకుంటుంది. ఇది పిల్లల విజయంగా తాము అసలే ఉడుకు రక్తం వాళ్ళు సాధించిన విజయంగా అందరూ కేరింతలు కొడుతూ సంతోషంలో ఉన్నారు. నిజానికి ఇది నా విజయం అని రాహుల్ గాంధీ గారు తన అకౌంట్లో కూడా వేసుకోలేని పరిస్థితి. అంటే సీజేపీ వెనుక తానే ఉన్నారు అని ఇన్నాళ్ళు మాట్లాడింది నిజమే అవుద్ది కాబట్టి ఈ విషయాన్ని కూడా తన అకౌంట్లో వేసుకోరు. మరి రాజకీయంగా ఇప్పుడు దీనిని రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీజేపీ పర్ఫెక్ట్గా వాడుకుంటుందన్నమాట. ఇప్పటి నుంచి ఏ విధంగా వాడుకుంటుంది? నెక్స్ట్ ఎన్నికలకి సీజేపీనే ప్రత్యామ్నాయ పార్టీగా, ప్రత్యర్థి పార్టీగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఇదే ఢిల్లీలో ఆప్ అండ్ కాంగ్రెస్ రెండు చతికిల పడినట్టే. ఇక్కడ సూపర్ సక్సెస్ అయింది ఎవరు అంటే ఖచ్చితంగా బీజేపీ అని చెబుతాను. అలాగే ప్రత్యర్థి రాజకీయ పార్టీగా గనక ఎదగగలిగితే గనక సీజేపీ పిల్లలు రేపు భవిష్యత్ రాజకీయాల్లో కూడా ఉండినా ఆశ్చర్యపోనవసరం లేదు. భారతీయ పిల్లలే అయ్యుండి, భారతీయత కలిగి ఉండి, దేశం మీద ప్రేమ ఉంటే వాళ్ళు రేపు రాజకీయాల్లోకి వస్తే తప్పేం లేదు. ఏనాడు కూడా ఎవరు కూడా దాన్ని తిరస్కరించకూడదు, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. చూద్దాం ఖచ్చితంగా ఇది ఎవరికి ఉపయోగపడుతుంది. ఆటలో అరటిపండు అయ్యింది ఎవరు అనేది మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పిన తర్వాత మీకే అర్థం అవ్వాలి, మీరే ఆన్సర్లు చెప్పాలి. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.